R10 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జడ్చల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, వి శ్రీనివాస్ గౌడ్. కాశ్మీర్లో జవాన్లపై జరిపిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్ర. గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల బాలికలకు పురస్కార్ అవార్డులను అందజేసిన కోరమాండల్ సంస్థ. జిల్లా ఆసుపత్రిలో ఆధునీకరణ మరియు మౌలిక సదుపాయాల మరమ్మతుల కోసం శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆధునీకరణ మరియు మౌలిక సదుపాయాల మరమ్మతుల కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కోసం దాదాపు ₹1 కోటి నిధులను విడుదల చేశామని ఆయన అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా జిల్లా ఆసుపత్రిని చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. నిర్లక్ష్యంగా ఆసుపత్రికి రాకుండా ఉన్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో మంచినీటి కొరత కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. మొన్న ఇదే ప్రాంగణంలో ఒక సఖీ సెంటరు, అంతకుముందు ప్యాథాలజీ ల్యాబ్, అంటే ప్రతిరోజు గత 3 రోజులుగా ఒక్కొక్కటి దృష్టికి వచ్చినటువన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలలో విశ్వాసం కలిగేలా హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మంచి వైద్యులు ఉంటారు, మంచి వైద్యం జరుగుతాయనే నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో మరి మా డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గతంలోనే మెడికల్ కళాశాల తెచ్చినాం. ఇంకా మెడికల్ కళాశాల కూడా నిర్మిస్తూ ఉన్నాం, ఇంకో హాస్పిటల్ కూడా నిర్మిస్తాం. మహబూబ్నగర్లో పక్కన ఉన్న 10 జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేటట్లు చేయడమే మా లక్ష్యం. మహబూబ్నగర్లో వైద్యం అందక చనిపోయినటువంటి ఒక చిన్న కేసు కూడా లేకుండా అందరికీ అన్ని రకాల వైద్యాలు అందుబాటులో తీసుకొస్తాం. త్వరలోనే ఇక్కడ మంచి ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎంఆర్ఐతో పాటుగా అన్ని సేవలు అందించేటట్లు ఖచ్చితంగా చేస్తాం. దాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్లు కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా నియమించి దీన్ని కంప్లీట్ చేస్తారు. జడ్చల పట్టణంలో సుమారు 8 లక్షల వ్యయంతో హెట్రో కంపెనీ నిర్మించిన అగ్నిమాపక కేంద్రంను ప్రారంభించిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ మరియు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ జితేందర్ రెడ్డి జడ్చల నేషనల్ హైవే దగ్గర అగ్నిమాపక కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్చల పట్టణంలోని కావేరమ్మపేటలో నేషనల్ హైవే మీద ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జడ్చల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతున్న జడ్చలలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, హోంశాఖ మంత్రి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది అట్లాగే ఈ ఫైర్ స్టేషన్కు పక్కా బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, అది ఈ ప్రాంతంలో జడ్చల్ల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇది ఆల్రెడీ ఇండస్ట్రీస్ వచ్చినాయి, అది ఇరిగేషన్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రాంతంలో అది ఇప్పుడే హోంశాఖ మంత్రి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జడ్చల్ల పట్టణానికి సంబంధించి ఇప్పుడు పట్టణానికి రూరల్ ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది, ఒకటే ఉంటుంది. కాబట్టి రూరల్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయాల్సిందిగా మరి హోమ్ మినిస్టర్ మంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలా మందికి కష్టాలు అయితే ఫైర్ వెహికల్స్ అన్నిటి కూడా ఫైర్ అంటుకుంటుంది. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే వరకు చాలా టైం అవుతుందని చెప్పి కేసీఆర్ గారిని అడగంగానే ఇక్కడ ఒకటి, అదేవిధంగా కుక్కపూటల హైవే మీద కూడా ఇక్కడ 2 ప్లేస్లలో కూడా మనకు ఈ ఫైర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి మన
మంత్రి గారు మహమూద్ అలీ గారు వచ్చి వాటి చేతులతోటి వాళ్ళ బర్త్డే ఆ సుదినం నాడే వాళ్ళు ఇక్కడ ప్రారంభం చేసినందుకు ఇంకా ఇది మంచిగా నడుస్తుందని చెప్పి అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఈ నేషనల్ హైవే రోడ్డు మీద మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మన మంత్రివర్లు కానీ అక్కడ ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఇక్కడ మన ఉన్న వాళ్ళందరూ కూడా హైవే మీద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వాటికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయని. కాబట్టి ఎక్కడ ఫైర్ స్టేషన్ అదేవిధంగా జడ్చర్లలో అంటే రెండు కూడా నేషనల్ హైవే మీద. గతంలో పాలెంలో బస్సు కాలిపోయి చాలా మంది చనిపోయింది. నిజంగా అదే రోజు కొత్తగూడలో ఫైర్ స్టేషన్ ఉంటే చాలా మంది బతికేటోళ్ళు. అనేక సంఘటనలు నేషనల్ హైవే జరిగినా కూడా ఈ రోజు వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం ఒక ఫైర్ స్టేషన్ కావాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వాలు రాలేదు. కానీ ఈరోజు మా లక్ష్మీరెడ్డి గారు అడగగానే ఇమ్మీడియట్గా మరి ఫైర్ స్టేషన్ ఇక్కడ రావడం, మరి అదేవిధంగా కొత్తగూడలో ఫైర్ స్టేషన్ రావడం, పోలీస్ స్టేషన్లో ప్రతి ఇన్స్పెక్టర్స్గా మిగతా పరిధిని కూడా పెంచడం, అనేక కార్యక్రమాలు ఈరోజు మనం తెలంగాణ వచ్చినందుకు మనం చేసుకుంటున్నాం. మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. కనుకనే మరి మొన్ననే అందరినీ కూడా అఖండ మెజారిటీ మంచి మనకు ఫైర్ సర్వీస్ అంటే బాగా అవసరం ఉంది. తప్పకుండా మా ఫైర్ డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేస్తున్నారు. లాస్ట్ మంత్ లో అంటే ఎగ్జిబిషన్ లో ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్. మన పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి అంటే చాలా ఒక్క మనిషిని చనిపోయలేదు. చాలా బాగా సేవ్ అందరికి సేవ్ చేసి మొత్తం ఫైర్ లో అంటే యాక్సిడెంట్ 1-2 hours లో కంట్రోల్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ మంచి అంటే చాలా రిస్క్ తీసుకుపోయి పని చేస్తున్నారు. ఆ టైంలో ఒక 2 మనుషులు చాలా డేంజర్ పొజిషన్ లో వచ్చిన హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసిన మన పెద్ద రెస్పాన్సిబిలిటీ అన్నకి. మా ఆనపల్లి గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ లో ఒకటి ఫైర్ ఆఫీసర్, ఫైర్ డిపార్ట్మెంట్ లో అంటే ఒక ఫైర్ స్టేషన్ పెట్టాలంటే గవర్నమెంట్ ఆల్రెడీ సీఎం గారు ఆదేశం ఇచ్చారు. ఈ మా లక్ష్మీరెడ్డి గారు మా తెలంగాణ జడ్చర్లలో అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఫస్ట్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం అంటే ఇన్ఛార్జ్ వచ్చే జడ్చర్లలో 10 days ఉంటే పని చేసిన 2001 నుంచి. తప్పకుండా ఈ తెలంగాణలో సీఎం గారు మన సీఎం గోల్డెన్ తెలంగాణ చేస్తున్నారు. గోల్డెన్ తెలంగాణ ఎట్లా అవుతుంది, అందరి ప్రాబ్లమ్ చాలా అయితే గోల్డెన్ తెలంగాణ అవుతుంది. ఒకటే సీఎం ఉన్నారు ఇండియాలో, తెలంగాణలో ప్రోగ్రామ్ చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇండియాలో ఒకటి స్టేట్ ఉంది తెలంగాణ. నేను చెప్తలేదు, మా ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో చెప్పారు, తెలంగాణ स्टेट देखो कितना तेजी से तरक्की कर रही है और दूसरे स्टेटों के मुकाबले में ఆనపల్లి సీఎం గారు చాలా కష్టపడి తెలంగాణలో డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఉంది. తెలంగాణ యువతి ఇండియాలో నంబర్ 1 వస్తుంది. మా తెలంగాణ స్టేట్ లో మా ఆనపల్లి సీఎం గారు చాలా తెలంగాణకు డెవలప్ చేస్తుంటే చాలా కష్టపడి పని చేస్తున్నారు. చాలా సర్వే అయితే ఇండియాలో నంబర్ 1 స్టేట్ మనది ఉంది. ఈ స్టేట్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పని చేస్తున్నారు. పోలీస్ అంటే నంబర్ 1 పోలీస్ తెలంగాణ పోలీస్ ఉంది. లాస్ట్ 1 week బిఫోర్ చాలా అవార్డు వచ్చింది ఢిల్లీలో. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చాలా మొత్తం తెలంగాణలో సర్వే చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో నంబర్ 1 అవార్డు ఇచ్చారు. తెలంగాణ పోలీస్ నంబర్ 1 పోలీస్ ఉంది అని. అలాగే మా ఆనపల్లి సీఎం గారు తెలంగాణ కోసం ఫార్మర్ కోసం చాలా పని చేశారు. రైతు బంధు ప్రోగ్రామ్ లో అంటే ఆనపల్లి సీఎం గారు రైతులకు 8,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 10,000 2 క్రాప్ ఇస్తున్నారు. రైతులకు ఇన్సూరెన్స్ చేశారు. ఎంత ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. ఇంత మంచి ఫార్మర్స్ కోసం మా సీఎం గారు మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. తప్పకుండా ఫ్యూచర్ లో అంటే మా సీఎం ప్లాన్ ఉంది, వెట్లైన్ చేయాలంటే 1 కోటి ఎకరాల వెట్లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎంత ముందు ఇప్పుడు చాలా డెవలప్ అయింది. చాలా మంది మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడికి పాత మినిస్టర్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి చాలా పని చేసినారు. ఈ రోజు ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిన ఈ ఇనాగ్రేషన్ కి నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ పేరు శుభాకాంక్షలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోరమండల సంస్థ గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలకు పురస్కార్ అవార్డులను అందజేశారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాలికలకు ఆయన చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా పురస్కార అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులకు చేయూతనివ్వాలని, వారిని ప్రోత్సహిస్తే బాలికలు చదువులో మరింత శ్రద్ధ చూపిస్తారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సంస్థ యజమాని సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ టీచర్స్, మీ పేరెంట్స్, ఈ సంస్థ వాళ్ళందరూ కూడా నేను చాలా బాగా చదువుతారని గుర్తించడం జరిగింది. ఐ హోప్ రాబోతున్న 10th ఎగ్జామ్లో కూడా మీరందరూ ఈ క్లాస్ మాత్రం కాదు, ఈ మండలంలో, జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ర్యాంక్ మీరు సాధించాలని నేను కోరుతున్నాను. చాలా ఈజీ అది, ఎందుకంటే మీరు ఆల్రెడీ సిలబస్ అయిపోయి, రివిజన్ అయిపోయి ఉంటుంది, మీరు చాలాసార్లు దాన్ని చదివి ఉంటారు, చాలా డిస్కస్ చేస్తూ ఉంటున్నారు. ప్రాక్టీస్ పేపర్స్ అయిపోయినాయి కదా, దాంట్లో కూడా మంచి మార్క్స్ వస్తున్నాయా? ఎంతమంది మరి 10 out of 10 తీసుకుంటారు? నేను చేతులు ఏర్పడిన అడగలేదు, చేతులు ఏర్పడితే అందరూ వేస్తారు, వాళ్ళు పిల్లలు పిల్లలకు తెలుసు కదా ఎవరి పర్సెంటేజ్ 10/10 ఎంతమందికి వస్తుంది. మనకి రాలేము, డౌట్ ఉంది. చాలా ఈజీ 10/10 తీసుకోవడం. ఎందుకంటే ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత భయపడకుండా 5 నిమిషాలు చక్కగా క్వశ్చన్ పేపర్ చదివితే చాలు. మనం ఏం చదివామో దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి, బయట నుంచి రావు. మనకి ఏం సిలబస్లు ఉన్నాయో దాని నుంచే వస్తాయి. ఈ టీచర్స్ ఏం నేర్పించారో దాని నుంచే వస్తాయి. మీరు ఏం నేర్చుకున్నారో దాని నుంచే వస్తాయి. కొంచెం ధైర్యంగా ఇప్పుడు ఈ నెలలో ఒక 1 month కొంచెం శ్రద్ధతో, ఎక్కువ టెన్షన్ కాకుండా స్ట్రెస్ ఫ్రీగా చదివితే, స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్ రాస్తే చాలు. మా టీచర్స్ కొంత చెప్తుంటారు, సార్ మనకు మోటివేషన్ కార్యక్రమం పెడతాం, పిల్లలు చాలా స్ట్రెస్గా ఉన్నారు, పిల్లలు చాలా టెన్షన్గా ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తానని మీరే ఎక్కువ టెన్షన్ పెట్టి పట్టేస్తారు వాళ్ళని. వాళ్ళు చాలా హాయిగానే ఉంటారు, పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలిసి తెచ్చినట్టే ఏంటి స్ట్రెస్ అంటే. స్ట్రెస్ టెన్షన్ మనకు తెలుసు. మీరు టెన్షన్ మీ స్ట్రెస్ అవుతుందని చూస్తే వాళ్ళు టెన్షన్ అయిపోతారు. అయ్యో ఏంటి పిల్లలు టెన్షన్ అవుతారు, నేను కూడా టెన్షన్ అవ్వలేము అని దాని గురించి నేను కూడా టెన్షన్ అవ్వాలని టెన్షన్ అయిపోతాను. మంచిగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్ ముందు రోజు 2 రోజుల ముందు ఏం చేస్తారు? హాయిగా రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే ఆడుకుంటారు, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈ టైంలో 24 hours చదివితే ఉంటే కొత్తగా నేర్చుకుంటామంటే లేదు. ఏం నేర్చుకోవాలో ఆల్రెడీ నేర్చుకున్నాము, అంతే కదా. సో మెనీ పీపుల్ లాస్ట్ డే బిఫోర్ ఎగ్జామినేషన్ ఉండేటప్పుడు దయచేసి పేరెంట్స్కు చెప్తున్నాను, టీచర్స్కు చెప్తున్నాను, రిలాక్స్గా ఉండనివ్వండి. లెట్ దెమ్ ఆల్ బి మంచి మూడ్లో ఉండనివ్వండి. నైట్ అంతా కూర్చొని అది ఏంటి క్వశ్చన్, దీనికి జవాబు చెప్పు టెన్షన్ పెట్టకండి పిల్లలు. కాశ్మీర్లో జవాన్లపై జరిపిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ నుండి బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వీరన్నపేట్, చిన్నదర్పల్లి, పెద్దదర్పల్లి మీదుగా కేంద్రంలోని క్లాక్ టవర్కు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకు ఉగ్రవాదుల దాడులకు నిరసనగా సంకల్పయాత్ర చేయాలని వారు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు 55 నెలల కాలంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం రకరకాల పథకాలను తీసుకొని రావడం జరిగింది. ఆ అభివృద్ధిని ఈరోజు ఒక దిక్సూచిగా ఈ దేశ ప్రజలందరూ కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చూసినట్లయితే ఈరోజు బ్యాంక్ అకౌంట్లు అయితేనేమి, మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు అయితేనేమి, ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కేజీల బియ్యం దొరుకుతుంది, రూపాయికి 1 కిలో బియ్యం అని అంటే కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వ పుణ్యాన్నే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చూసినట్లయితే ట్రాక్టర్లు, సబ్సిడీ ట్రాక్టర్లు
సబ్సిడీ వరికోత మిషన్లను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసి రాష్ట్రాలకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన ముద్ర వేసుకొని ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలది, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలది. ఇదే కాకుండా ఈరోజు 100 జిల్లాలలో ఈరోజు దేశంలో 100 జిల్లాలలో ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుందని చెప్పి ఈరోజు దాదాపు బేటీ బచావో బేటీ పడావో పథకం కింద ఈ 100 జిల్లాల్లో కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లలను సంరక్షించేటువంటి పథకాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా ఉజ్వల దీపం పథకం ద్వారా ఈరోజు ఈ దేశంలో 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఉజ్వల దీపం పథకం కింద. అదే కాకుండా ఎవరైతే సబ్సిడీలు పొందుతున్నారో సబ్సిడీలు పొందే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక్క పిలిపియంగానే 2 కోట్ల మంది ఈ దేశంలో సబ్సిడీ వదులుకొని ఆ సబ్సిడీ డబ్బులను ఉజ్వల పథకం కింద మార్చినటువంటి మరి అంటే సోషల్ కాజ్ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ విధంగా కూడా మరి ఇవ్వడం అనేది జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా అన్ని నియోజకవర్గాల వారీగా ఈ బైక్ ర్యాలీ జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. నేను ఈరోజు మక్తల్లో 12 గంటలకు బైక్ ర్యాలీని ప్రారంభించి ఇప్పుడే ఇక్కడ చేరుకుంటున్నాను. మధ్యలో దేవరకథలో కూడా చూశాను. భూత్పూర్ నుంచి బైక్ ర్యాలీ దేవరకథకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, నిన్ననే అభినందన్ మన భారతీయ నవజవాన్ వైమానిక దళ వింగ్ కమాండర్, గొప్ప దేశభక్తుడు, తన డ్యూటీ నిర్వహణలో పాకిస్తాన్లో పారాచూట్తో వాలినందుకు వాళ్ళు పట్టుకోవడం, ఆ తర్వాత అతన్ని చాలా క్షేమంగా పాకిస్తాన్ అతన్ని మన భారతదేశానికి అప్పగించడం మొత్తం యావత్ భారతదేశానికి చాలా హర్షదాయకం. అది మీకు అందరికీ తెలుసు. ఇలాంటి సంఘటనలు ఒక సమర్థవంతుడైన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. అప్పటి అసాధ్యాలన్నీ కూడా ఇప్పుడు సుసాధ్యాలు అవుతున్నాయి. అది మోదీతోనే సాధ్యం అనే విషయం యావత్ ప్రపంచం ఈరోజు తెలుసుకున్నది. భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి టెర్రరిజం అనేది మానవత్వానికి వ్యతిరేకం, అలాంటి టెర్రరిజం ఎక్కడున్నా కూడా మనం సహించకూడదని వాళ్ళ సహాయ సహకారాలు కూడబలుకొని వాళ్ళందరూ కూడా భారతదేశానికి సాలిడారిటీ చెప్పడం, పాకిస్తాన్ గజగజ వణికిపోవడం. 7 రోజుల వ్యవధి ఉన్న మన అభినందన్ ఇంకా వాళ్ళు ప్రశ్నలు కూడా ఇంటరాగేషన్ కూడా చేయొచ్చు, కానీ అవేమీ చేయకుండా కేవలం 2 రోజులనే మనకు అప్పగించడం అనేది నిజంగా భారతీయ నాయకత్వానికి చెప్పుకోదగ్గ గర్వించదగ్గ విషయం. అలాంటి విజయాలు, అలాంటి పనులు కేవలం ఒక సమర్థవంత నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి భారతీయ ప్రజలందరూ కూడా ఇది గమనించి, ఇలాంటివన్నీ కూడా 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగలేదు. ఎంతోమంది సైనికులు మన వాళ్ళు బందీలైనా కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. కానీ ఈ సమయంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు తీసుకున్న చర్యలను బట్టి వారు ప్రపంచ మొత్తం దేశాలతో కూడగట్టుకున్న బలాన్ని బట్టి పాకిస్తాన్ తలవొగ్గి మన వీర జవాన్ని మనకు అప్పగించింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి గ్రామంలో 5.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్కు భూమి పూజ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, స్వచ్ఛ భారత్ కొరకు ప్రతి సర్పంచ్ ముందుండాలి అని, ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా పాలన కొనసాగించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలోని గిరిజన భవనంలో సంత్ సేవాలాల్ మహారాజ్
280వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనులు పాదయాత్ర, బైక్ ర్యాలీ ద్వారా అచ్చంపేట పట్టణంలోని మసీద్ నుండి గిరిజన భవనం వరకు, నాయకులు పాదయాత్ర ద్వారా గిరిజన భవనానికి చేరుకున్నారు. లింగాల చౌరస్తాలో ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి గిరిజన నాయకులు పూలమాలలు అర్పించి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పోకుల మనోహర్, నాయకులు, ప్రజలు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ మైనారిటీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం వక్ఫ్ కాంప్లెక్స్ కలాం చౌక్ వద్ద శ్రీశైలం వెళ్తున్న శివమాలాధారులు, శివభక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని పలువురు అభినందించారు. నాగర్ కర్నూలు పట్టణం అనాదిగా మాట సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని చెప్పవచ్చు. ముస్లిం సోదరులు శ్రీరామనవమి రోజు మజ్జిగ, పాయసం పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. ప్రతి ఏడాది దసరా పండుగ రోజు చెరువు కట్ట వద్ద హిందూ బంధువులకు గులాబీ పువ్వులు అందిస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రిని పురస్కరించుకొని వేలాది మంది శివభక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా వాహనాల్లో వెళ్లే వారికి పండ్లు, మజ్జిగ అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జడ్చల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, వి శ్రీనివాస్ గౌడ్. కాశ్మీర్లో జవాన్లపై జరిపిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్ర. గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల బాలికలకు పురస్కార్ అవార్డులను అందజేసిన కోరమాండల్ సంస్థ. జిల్లా ఆసుపత్రిలో ఆధునీకరణ మరియు మౌలిక సదుపాయాల మరమ్మతుల కోసం శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.